విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ కు బయలుదేరారు. వారం పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ఫ్రాన్స్ లో జరిగే G7 దేశాల సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు మోదీ. ముందుగా ఇవాళ రేపు ఫ్రాన్స్ లోని నైస్ లో పర్యటిస్తారు. మళ్లీ ఈ నెల 16 నుంచి 19 వరకు కూడా ఫ్రాన్స్ లోనే ఉండబోతున్నారు మోదీ. మధ్యలో 2 రోజుల పాటు అంటే 14 నుంచి 16వ తేదీ వరకు స్లోవేకియాలో పర్యటిస్తారు ప్రధాని మోదీ. ఇక ఫ్రాన్స్ టూర్ లో భాగంగా అక్కడ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ తో భేటీ కాబోతున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపబోతున్నారు. ఇద్దరూ కలిసి భారత్ ఇన్నోవేట్స్ ఈవెంట్ లో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ఇన్నోవేషన్, స్టార్ట్అప్స్ ను పెంచడం, భారీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్ తో కీలక రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది. ఒమాన్ జలసంధిలో ప్రస్తుతం ఏర్పడ్డ పరిణామాల దృష్ట్యా మరిన్ని జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. 2 ఏళ్ల క్రితం కుదిరిన 36,000 కోట్ల విలువైన స్కార్పిన్ జలాంతర్గాముల ఒప్పందంపై చర్చలు జరగబోతున్నాయి. అనంతరం రేపు సాయంత్రం మోదీ స్లోవేకియా బయలుదేరతారు. అక్కడ 15, 16 తేదీలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోతో మోదీ సమావేశమవుతారు. 1993 తర్వాత భారత ప్రధాని స్లోవేకియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, పెట్టుబడులు, ఆటోమొబైల్ వంటి అంశాలపై చర్చిస్తారు. ఇక్కడ భేటీ అనంతరం మోదీ తిరిగి ఫ్రాన్స్ చేరుకుంటారు. ఈ నెల 16, 17 తేదీలో అక్కడ ఏవియన్ పట్టణంలో జరిగే G7 దేశాల సమ్మిట్ లో మోదీ పాల్గొంటారు. ఇక 18వ తేదీన ప్యారిస్ లో జరిగే వివాటెక్ సమ్మిట్ లో మోదీ పాల్గొంటారు. అనంతరం అక్కడ ఇండియన్స్ తో కూడా మోదీ సమావేశం కాబోతున్నారు.